అందరికీ నమస్కారం. అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది? కూటమి నేతల మధ్య సయోధ్య కుదరక ఆధిపత్య పోరుతో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారా? తన సీటు త్యాగం చేయటం వల్లనే తాను దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించటం వల్లే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించగలిగారు అన్న వాదనతో వర్మ, కాదు ఇందులో వర్మ గొప్పతనం ఏమీ లేదు, స్వతహాగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మా, పిఠాపురంలో ఉన్నటువంటి కుల సమీకరణాలు, మాకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ సహకారంతోనే పవన్ కళ్యాణ్ గారు గెలవగలిగారన్నట్టుగా జనసేన నాయకులు. ఇలా ఎవరి మట్టుకు వారు కలిసి పనిచేయాల్సింది పోయి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరును ప్రదర్శిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఫ్లెక్సీపై లేదంటూ వర్మ అధికారులతో చేసినటువంటి వాదన సందర్భంగా జరిగినటువంటి ఒక గొడవ ఇరు పక్షాల మధ్య రసాబస సృష్టించిందన్నది నిజం. ఈ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలో ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పెండెం దొరబాబు వర్మను నెట్టేయడంతో వివాదం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. తన సొంత నియోజకవర్గం అని చెప్పుకుంటున్న వర్మను పిఠాపురం నియోజకవర్గంలో ఒంటరి చేసే విధంగా జనసేన నాయకులు ప్రవర్తిస్తున్నారన్నది వర్మ అనుచరుల యొక్క ముఖ్య వాదన. అయితే వర్మకు అంత సీన్ లేదంటూ జనసేన నాయకులు లైట్ తీసుకుంటున్నారు. కానీ గతంలో పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి జనసేన పార్టీ వార్షికోత్సవ సభలో కూడా జనసేన నాయకుడు స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగేంద్రబాబు పరోక్షంగా వర్మకు చురకలంటించారు. అప్పటి నుంచి వర్మకు జనసేనకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గమంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలోనే సామాజికంగా కులపరంగా అధిక బలం ఉన్నటువంటి జనసేన నాయకులు, జనసేన పార్టీ పిఠాపురంలో వర్మను నియోజకవర్గంలో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు అనేటువంటి వాదనలు బలంగా వినబడుతున్నాయి. ఇక్కడ వర్మ కూడా ఏమీ తక్కువవాడు కాదు. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వర్మ తెలుగుదేశం పార్టీకి అనునాయుడుగా ఉంటూ 2014 ఎలక్షన్ ముందు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని అప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి విధేయుడిగా కొనసాగుతూ 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేసి పెండెం దొరబాబు చేతిలో, అంటే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెండెం దొరబాబు చేతిలోనే ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి కూడా 2024 ఎన్నికల వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా తానే సర్వము నిర్వహిస్తూ పోటీ చేస్తారనుకునే సమయంలో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధమయ్యారో అప్పటి నుంచి కూడా రాజకీయంగా వర్మ ఆత్మన్యూన్యతా భావానికి లోనయ్యారన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ రాకను వ్యతిరేకించిన వర్మ అనుచరులు చంద్రబాబు నాయుడు వర్మకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో అడుగడుగున పవన్ కళ్యాణ్తో పాటు నడిచి ఆయన గెలుపుకు కూటమి నాయకత్వానికి కట్టుబడి పనిచేసిన వర్మ నాయకత్వాన్ని శభాషని మెచ్చుకున్నారు. అయితే అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఎలక్షన్లు అయిపోయాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగడంతో స్థానికంగా ఒక ఇల్లు కూడా తీసుకుని రాజకీయంగా పిఠాపురంలోనే మకా వేశారు. ఏదో నియోజకవర్గంలో ఒకసారి పోటీ చేసి వెళ్ళిపోతాడనుకుంటే తన సొంత నియోజకవర్గం అనుకుంటున్న పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ తన శాశ్వత అసెంబ్లీ నియోజకవర్గంగా మలుచుకోవడాన్ని వర్మ జీర్ణించుకోలేకపోతున్నారని జనసేన నాయకులు అంటున్నారు. దానితో పాటు ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో వర్మ పూర్తిగా అసహనానికి లోనవుతున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా ఇంకా అత్యున్నత స్థాయిలో పదవి ఇచ్చి గౌరవిస్తారనుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఇవన్నీ కూడా వర్మకు ప్రతికూలంగా మారాయా అని అనుమానం కలుగుతుంది. ఈ పరిస్థితుల కారణంగానే వర్మ తన సొంత నియోజకవర్గంలో ఒంటరివాడిగా మిగిలిపోయాడన్న భావన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. నిన్న జరిగిన సంఘటనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పెండెం దొరబాబు
తను చేస్తున్నటువంటి అక్రమ మట్టి వ్యాపారాల విషయమే జనసేన పార్టీలోకి వచ్చారు తప్ప తాను చెప్పుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్పై అభిమానంతో రాలేదు అన్న ఆరోపణలతో మీడియా పాయింట్ వద్ద వర్మ అతని అనుచరులు తమ ఆక్రోశాన్ని వెలబుచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చానన్నటువంటి దొరబాబు మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అవమానించే రీతిగా వర్మ చేస్తున్నటువంటి పనులు తనకు నచ్చకే అతనితో వాదనకు దిగానని ఆయన చెబుతున్నారు. ప్రతి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించట్లేదు, ప్రోటోకాల్ లేని వ్యక్తులను తీసుకొచ్చి వేదికలపై కూర్చోబెడుతున్నారు, ఫ్లెక్సీలో ఫోటోలు వేయట్లేదు అంటూ ఏదో వంకన కార్యక్రమంలో రసాబస సృష్టిస్తూ వర్మ తన ప్రాబల్యం కోసం పోకలాడుతున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీ కమిటీల నియామకంలో చంద్రబాబు నాయుడు వర్మకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించారు. దాంతో వర్మలో కాస్త ఉత్సాహం పెరిగిందని చెప్పాలి. అయితే జరుగుతున్న పరిణామాల వెనుక చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ విషయాలన్నీ వెళితే పవన్ కళ్యాణ లేకపోతే వర్మ అనేటువంటి ఆప్షన్ చంద్రబాబు నాయుడు గారి ముందుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆయన ఎంచుకుంటారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ల పాటు కూటమి మాత్రమే అధికారంలో ఉంటుంది, 15 ఏళ్ల పాటు కూటమితో కలిసి పనిచేస్తామన్నటువంటి సందేశాన్ని సంకేతాలను కూడా ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్నే ఎంచుకుంటారు. మరోవైపు వర్మ ఇటీవల కాలంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండటం, వాళ్ళతో చర్చించడం వంటివి చూస్తుంటే వైసీపీలోకి వలస వెళ్లే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అన్నది కూటమి నాయకుల యొక్క అనుమానం. ఈ పరిణామాల నేపథ్యంలో సామాజికంగా కులపరంగా అధిక బలం ఉన్నటువంటి జనసేన నాయకులతో ఢీకొట్టి నియోజకవర్గంలో బలమైన కూటమి నాయకుడిగా వర్మ నిలబడతారా, లేక వారితో సర్దుకుపోతారా, లేకపోతే అది నచ్చకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తల పరంగా వైసీపీ వైపు మొగ్గు చూపుతారన్నదే వేచి చూడాల్సింది. వర్మ అనేటువంటి ఆప్షన్ చంద్రబాబు నాయుడు గారి ముందుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆయన ఎంచుకుంటారన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ల పాటు కూటమి మాత్రమే అధికారంలో ఉంటుంది, 15 ఏళ్ల పాటు కూటమితో కలిసి పనిచేస్తామన్నటువంటి సందేశాన్ని సంకేతాలను కూడా ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్నే ఎంచుకుంటారు. మరోవైపు వర్మ ఇటీవల కాలంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉండటం, వాళ్ళతో చర్చించడం వంటివి చూస్తుంటే వైసీపీలోకి వలస వెళ్లే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అన్నది కూటమి నాయకుల యొక్క అనుమానం. ఈ పరిణామాల నేపథ్యంలో సామాజికంగా కులపరంగా అధిక బలం ఉన్నటువంటి జనసేన నాయకులతో ఢీకొట్టి నియోజకవర్గంలో బలమైన కూటమి నాయకుడిగా వర్మ నిలబడతారా, లేక వారితో సర్దుకుపోతారా, లేకపోతే అది నచ్చకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తల పరంగా వైసీపీ వైపు మొగ్గు చూపుతారన్నదే వేచి చూడాల్సింది.